తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ వేణుగోపాలపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం నారాయణస్వామి పిల్లన గ్రోవి వాయిస్తూ డాన్స్ చేసి కార్యకర్తలు నాయకులను ఉత్సాహపరిచారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవి సూరికళ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఫారం 12 వారు 5, 6, 7 తేదీల్లో 1824 మంది, ఫారం 12కి చెందిన 84 మంది 8వ తేదీన ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. ఇందుకోసం 5 గదులు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 12 గంటలకు 1908 ఓట్లకు గాను 296 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ స్టేషన్లో 5 బూత్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత పారదర్శకంగా ఈవీఎం యూనిట్లలో బ్యాలెట్ పత్రాలు జోడించే ప్రక్రియ జరుగుతోందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలియజేశారు. ఆదివారం ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి మినర్వా విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ఈవీఎం వీవీప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి ఈవీఎం వీవీప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈవీఎం యూనిట్ కు బ్యాలెట్ పత్రాన్ని అనుసంధానం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం తుని నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సదుపాయాలను కాకినాడ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, తుని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి రామలక్ష్మి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కాకినాడ రూరల్ స్వతంత్ర అభ్యర్థి పితాని అన్నవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట, గొడ్డటిపాలెం, జెడ్ భావరం, కరప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పితాని అన్నవరం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గారడీ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పితాని అన్నవరం అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అరట్లకట్ల, గొడ్డటిపాలెం, జీబావారం అండ్ కొరిపిల్ల, కరప ఇవన్నీ కూడా మేము కవర్ చేస్తా ఉన్నాము. ఈ రోజున మరి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటా ఉన్నాము. మేము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో ఈ సమస్యలన్నింటినీ కూడా నిక్షిప్తం చేస్తూ ఉన్నాము. మరి అందరికీ మేము చెప్తా ఉన్నాము, మేము ఎన్నికైన 45 రోజుల్లో ఈ సమస్యల పరిష్కారానికి మేము ఒక శాశ్వత పరిష్కారాన్ని మేము కనుగొంటామని చెప్పేసి వీళ్ళందరికీ చెప్తా ఉన్నాము. మేము నెగ్గిన తర్వాత మేము ఏదైతే వీళ్ళకి ప్రామిస్ చేస్తామో ఆ సమస్యల పరిష్కారానికే మరి చిత్తశుద్ధితో మేము పనిచేస్తాము. మరి మేము వచ్చిన వెంటనే మీకు ఇళ్ల స్థలం ఇవ్వటం, అదేవిధంగా దానిలో ఇల్లు కట్టించడం, అదేవిధంగా దానికి సంబంధించిన గృహప్రవేశం ఏదైతుందో మేము దగ్గర చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉందంట. ఏ నాయకుడు వచ్చినా కానీ దీన్ని పరిష్కరించే సందర్భం లేదు. మరి మేము డెఫినెట్ గా వీళ్ళకి ప్రామిస్ చేశాను, మేము వచ్చిన వెంటనే ఈ సమస్యని శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా చూస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. చేయాలి. అదేవిధంగా మరి క్షవర వృత్తి ఏదైతే ఉందో ఆ పిల్లలు అదే వృత్తి చేయాలని మనువాద సిద్ధాంతం చెప్పింది 3000 సంవత్సరాల క్రితం. మరి మన గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారి కృషి ఫలితంగా మరి మన బహుజనులందరూ చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటివరకుని. కానీ మరి ఇక్కడ పరిపాలన ఏదైతే జరుగుతుందో ఇది మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని తీసుకుపోయే పరిస్థితులు కల్పిస్తా ఉన్నాయి. అందుకనే మేము ఇక్కడ వచ్చిన వెంటనే కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాము. సో చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు కూడా మేము అందరినీ కూడా ఉచితంగా చదివిస్తాము. ఎవరు కూడా ఫీజు కట్టుకోలేక మేము చదవలేకపోతున్నాం అనే పరిస్థితి లేకుండా అందరినీ చదివించే ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికి కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ వృత్తులు కూడా చాలా మంది నాకు రోడ్డు మీద కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము వృద్ధాశ్రమం
జరిగింది. మరి నాకు మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించని పక్షంలో తను కొండబాబుపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంకట, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ చోడపల్లి సత్యప్రసాద్, మీర్సాల ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓఎన్జీసీ ద్వారా నా అకౌంట్లోకి 1000 కోట్లు వచ్చిందని, ఆ 1000 కోట్ల రూపాయలు నేను అవినీతికి పాల్పడ్డానని కొండబాబు చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమని, కేసు కట్టి ఎంక్వైరీ చేయమని పోలీసు వారి 3 టౌన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం ఇక్కడికి వచ్చాను. కేవలం కొండబాబు ఇప్పటివరకు మత్స్యకారుల కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు. ఒక మత్స్యకార నాయకుడై ఉండి నష్టపరిహారం ఇప్పించకుండా ఏదైతే మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేటలకు వెళ్ళినప్పుడు నష్టపోతున్నారో ఓఎన్జీసీ వల్ల నష్టపరిహారం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. అది కప్పిపుచ్చుకోవడం కోసం. కనుక 100% చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే 30,000 ఇల్లు కాకినాడ పట్టణంలో కడతానన్నానో ఎలక్షన్ అయిన మరుక్షణం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఓఎన్జీసీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని తీర ప్రాంత మత్స్యకారులు, సముద్రం మీద వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. దీని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ అవుతుందో అని ఎదురు చూస్తున్నాను. ఎలక్షన్ అయిన మరుక్షణం, కౌంటింగ్ అయిన వెంటనే ఓఎన్జీసీ మీద పోరాటం చేసి, రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం పోరాటం చేసి మత్స్యకార కుటుంబాలకు నేను న్యాయం చేస్తానని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో సామాన్యుల భూములకు రక్షణ లేదన్న పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ. కుటుంబ తగాదాలను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమన్న మంత్రి అంబటి. ఇక నేను ఈ అంశంపై స్పందించనని స్పష్టం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతం. రేపు ఫారం 12D అభ్యర్థులు ఓటేస్తారన్న అధికారులు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫిర్యాదు. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.